विश्वं विष्णु वषट्कार भूत भव्य भूत प्रभु भूत कृत भूत वृद्भाव भूतात्म भूत भावनः. Very good morning all of you. This is Srinivas working as a school assistant. My subject is physical science. Today I have come in front of all of you to strengthen my voice about the concept of English language once again. Today I am going to give you very important points, sir. What the way the language of English had been written. When we are going to introduce any one of the language, we must have to initiate what the way the language had been written and what type of the gunitam is related to that language. It is very important factor, sir. Okay, let me explain. Now I am going to write one of the sentence on this board. That is, ఆమె ఒక కుక్కని చంపింది అని నేను రాశాను సార్. ఆమె ఒక కుక్కని చంపింది. షీ కిల్డ్ ఏ డాగ్. ఓకే, उसने एक कुत्ता को मार डाला. उसने एक कुत्ता को मार डाला. షీ కిల్డ్ ఏ డాగ్. ఆమె ఒక కుక్కని చంపింది అని రాశాం. అదే ఇంకొక వాక్యం రాస్తున్నాను సార్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అనదర్ సెంటెన్స్. దట్ ఈజ్, ఆమెని ఒక కుక్క చంపింది అని రాశాను సార్. ఆమెని ఒక కుక్క చంపింది. ఓకే, ఇక్కడ ఒక కుక్క ఆమెను చంపింది అని కూడా చదవచ్చు సార్. సో ఇన్ అవర్ ఇండియన్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ ద ఫెసిలిటీ టు ఇంటర్చేంజ్ దీస్ వర్డ్స్, బట్ దిస్ టైప్ ఆఫ్ ద ఫెసిలిటీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నో సార్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఆమెను ఒక కుక్క చంపింది అంటే, ఒక కుక్క ఆమెను చంపింది అంటే ఏ కుత్తానే ఉసే మార్ డాలా. ఓకే, ఏ డాగ్ కిల్డ్ హెర్. ఒక కుక్క ఆమెను చంపింది అని మనము చెప్తాము. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ నేను ఈ వాక్యం ఎందుకు రాశానండి, నా పాయింట్ ఏంటండి అంటే, ఇక్కడ ఈ నీ ఉంది చూడండి. ఈ నీ అనేటటువంటిది ఈ వాక్యం యొక్క మీనింగ్ని మార్చేస్తుంది. అంటే ఒక భాష మనం బోధించేటప్పుడు చాలా క్లియర్గా బోధించాలని చెప్పగలనే నా ఉద్దేశం అండి. ఇక్కడ ఈ నీ అనేటటువంటిది అంటే మనం అతడు అని రాసి అతడిని అతడికి అని చెప్పకూడదు సార్. మనం రిటర్న్ లాంగ్వేజ్లో ఏదైతే వ్రాసామో దానినే చెప్పాలి అనేటువంటిది చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అనదర్ సెంటెన్స్ ఆన్ దిస్ బోర్డ్ సార్. దట్ ఈజ్, షీ ఫాలోస్ మీ. ఆమె నన్ను అనుసరిస్తుంది అని రాశాను సార్. ఆమె నన్ను అనుసరిస్తుంది అంటే వహ్ ముజే అనుసరణ్ కర్తీ హై. వహ్ ముజే అనుసరణ్ కర్తీ హై. ఆమె నన్ను అనుసరిస్తుంది. ఓకే, ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ వర్డ్ సార్. ఫాలోస్. సో వాట్ ఈస్ దిస్ వర్డ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? This word has two meanings, sir. This word has two meanings. ఒకటి ఏంటని అంటే అనుసరిస్తాడు. అనుసరిస్తాడు. ఓకే, అంటే అనుసరణ కర్తా హై. ఇంకొకటి ఏంటని అంటే అనుసరిస్తుంది అంటే అనుసరణ కర్తీ హై. అంటే ఇక్కడ ఫాలోస్ అనేటటువంటి మీనింగ్ అనేటువంటిది ఈ రెండు అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటని అంటే, ఎప్పుడు అనుసరిస్తాడు అనేటువంటి మీనింగ్ వస్తుంది, ఎప్పుడు అనుసరిస్తుంది అనేటువంటి మీనింగ్ వస్తుంది అనేటువంటిది నాకు కావాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫాలోస్ అనేటువంటి ఉండేటప్పుడు ఇక్కడ దీనిని షీ అనేటువంటిది ఏమైంది, ఫాలో అవుతుంది. దీనిని ఈ ఫాలోస్ అనేటువంటి వరుణ్ణి షీ ఫాలో అవుతుంది సార్. ఈ ఫాలోస్ అనేటువంటి వరుణ్ణి షీ ఫాలో అయితే అప్పుడు అనుసరిస్తుంది అనే మీనింగ్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఫాలోస్ అనేటువంటి వరుణ్ణి హీ కనుక ఫాలో అయితే, దీనిని ఇది ఫాలో అయితే, ఓకే, అప్పుడు అనుసరిస్తాడు అనేటువంటి మీనింగ్ వస్తుంది సార్. సో దిస్ ఈజ్ మై వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎవరిని ఫాలో అవుతున్నారు? కౌన్ కిసే అనుసరణ్ కర్ రహే హై. ఎవరిని అనుసరిస్తున్నారు అనేటువంటి. ఇక్కడ ఈ యొక్క షీని ఇది అనుసరించట్లేదు సార్. ఇక్కడ హీని ఇది అనుసరించట్లేదు. ఎందువల్ల మనం ఇలా రాసాం కదా సార్,
ఈ వాక్యం చూసుకుంటే దీని వెనుక ఇది ఉంది, అంటే దీనిని ఇది అనుసరిస్తుంది, అలాగే దీనిని ఇది అనుసరిస్తుంది, అంతే తప్ప దీనిని ఇది అనుసరించట్లేదు, దీనిని ఇది అనుసరించట్లేదు. ఎందువలన ఇది వాటికంటే ముందు ఉన్నాయి సార్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక 3 చీమలు తీసుకున్నాను సార్. 3 ants ఆర్ హియర్, దీస్ ఆర్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ యాంట్ ఏమన్నదండి అంటే ప్లీజ్ ఫాలో మీ అన్నదండి. అంటే దీని అర్థం ఎవరికి వర్తిస్తుంది అనేది దీనికి వర్తిస్తుంది, అంతేగాని దీనికి వర్తించదు. ఈ చీమ ఏమన్నది ప్లీజ్ ఫాలో మీ అన్నది, అంటే దట్ ద సెంటెన్స్ ఈజ్ అప్లికబుల్ టు దిస్ యాంట్ బట్ నాట్ దిస్ యాంట్ సార్. ఇఫ్ ద యాంట్స్ ఆర్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, if this ant says that please follow me అంటే అర్థం ఏంటి? దట్ ద సెంటెన్స్ ఈజ్ అప్లికబుల్ టు దిస్ వన్ బట్ నాట్ దిస్ వన్. ఎందువలన ఇది దీనికంటే ముందుంది, సో దిస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ వన్, అలాగే దిస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ వన్, సో దట్ ద సెంటెన్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు దిస్ వన్ అండ్ హియర్ దిస్ వన్. ఓకే, అంటే ఇక్కడ ఫాలోస్ అనేటటువంటి దానిని షీ ఫాలో అయితే అనుసరిస్తుందని మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఫాలోస్ అనేటువంటి దాన్ని హీ అనేటువంటిది ఫాలో అయితే అనుసరిస్తాడనేటువంటి మీనింగ్ని ఈ యొక్క పదము ఇస్తుంది అనేటువంటిది చెప్పడం నా ఉద్దేశం సార్. నౌ కమ్ టు ద పాయింట్. వెన్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ present simple, okay, we have been designing one of the structures. Okay, here he, she, it, does and cook. ఓకే, హీ వచ్చినప్పుడు డజ్ వస్తుంది, షీ వచ్చినప్పుడు డజ్ వస్తుంది, ఇట్ వచ్చినప్పుడు డజ్ వస్తుంది. హీ డజ్ కుక్, అతడు వండుటను చేస్తాడు, ఆమె వండుటను చేస్తుంది, ఇది వండుటను చేస్తుంది అనేటువంటి మీనింగ్ ఇస్తుంది సార్. ఇక్కడ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే వాట్ ద వే వీ హ్యావ్ బిన్ ఎక్స్ప్లెయినింగ్ టు అవర్ స్టూడెంట్స్ దట్ హీ, షీ, ఇట్ ఈ మూడింటిని కూడా డజ్ ఫాలో అవుతుంది. హీని డజ్ ఫాలో అవుతుంది, షీని డజ్ ఫాలో అవుతుంది, ఇట్ని డజ్ ఫాలో అవుతుంది అని మనం చెప్తున్నాం సార్. ఎందువల్ల అంటే మనం ముందు ఈ 3 రాసాం, అంటే హీ రాసాం, తర్వాత ఇది రాసాం, హీ రాసి, షీ రాసి, ఇది రాసాం, ఇటు రాసి, ఇటు రాసాం. ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ మెథడ్లో ఈ యొక్క భాషను బోధిస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం మీనింగ్ ఏం చెప్తున్నామండి అంటే హీని డజ్ ఫాలో అవుతుంది, షీని డజ్ ఫాలో అవుతుంది, ఇట్ని డజ్ ఫాలో అవుతుంది అని మనం చెప్తున్నాం. ఓకే, నిజానికి ఇక్కడ జరిగేది అది కాదు సార్. డజ్ని హీ ఫాలో అవుతుంది, డజ్ని షీ ఫాలో అవుతుంది, డజ్ని ఇట్ ఫాలో అవుతుంది. ఎందువల్ల దీని వెనుక ఇది ఉంది సార్. ఓకే, సో ఇట్ ఈస్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ భాషలో కూడా దీనికి సంబంధించినటువంటి వాక్యం ఏముందో చూద్దాం సార్ ఒకసారి. ఏముందని అంటే హీ ఆల్వేస్ ఫాలో డజ్. ఇప్పుడు ఐ ఫాలో హెర్, నేను ఆమెను అనుసరిస్తాను. ఓకే, మనం ఎలాగే రాస్తాం. ఇంగ్లీష్ భాష అనేటువంటిది మీనింగ్ అనేటువంటిది ఇటు నుంచి ఇస్తుంది సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్. దిస్ ఈస్ ద వే ద లాంగ్వేజ్ హ్యాడ్ బీన్ డిజైన్డ్. ఓకే, ఇక్కడ హీ ఎల్లప్పుడూ డజ్ని అనుసరిస్తుంది అనేటువంటి మీనింగ్ ఇస్తుంది, అంతే తప్ప ఇక్కడ హీని డజ్ అనుసరిస్తుంది అనేటువంటి మీనింగ్ ఈ వాక్యం ఇవ్వదు సార్. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామో తెలుసా సార్, హీని డజ్ అనుసరిస్తుంది, షీని డజ్ అనుసరిస్తుంది, ఇట్ని డజ్ అనుసరిస్తుంది అని చెప్పి ఒక అందమైనటువంటి ఒక ప్యాటర్న్, ఒక స్ట్రక్చర్ అనేటువంటిది రాసేసి దాని పరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. Across the world, each and every teacher, each and every source also have been teaching the concept of English language. For particular, this one is as like this. Okay, so we should not teach any one of the language on the basis of the structures, and we have to initiate what the way the language, that language, how it had been written. ఇది ఎలా వ్రాయబడింది అనేటువంటి మనం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే సార్. ఇక్కడ మనం ఈ విధంగా ఈ యొక్క భాష వ్రాయబడింది. అంటే హీ ఆర్ షీ ఆర్ ఇట్ ఆల్వేస్ ఫాలో డస్, అంటే దీనిని ఇవి ఫాలో అవుతాయి తప్ప వీటిని ఇది ఫాలో అవ్వట్లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఓకే, డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? ఖచ్చితంగా మీ అందరికి కూడా అర్థమై ఉంటుంది సార్. అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాను కూడా సార్. ఓకే, సో ఈ యొక్క చీమ అన్నది అంటే నన్ను అనుసరించండి అంటే అది దేనికి సంబంధించింది? దీనికి సంబంధించింది. ఈ చీమ నన్ను అనుసరించండి, ప్లీజ్ ఫాలో మీ అంటే ఏంటి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ వన్. అంటే ఇక్కడ కౌన్ కిసే ఫాలో కర్ రహే హై, కౌన్ కిసే
అనుసరణ కర్ రహే హై. ఎవరిని అనుసరిస్తున్నారు అంటే ఇక్కడ డజ్ని హీ అనుసరిస్తుంది, డజ్ని షీ అనుసరిస్తుంది, డజ్ని ఇట్ అనుసరిస్తుంది. బికాస్ ఆఫ్ దీస్ 3 ఆర్ ఇన్ బ్యాక్ ఆఫ్ దిస్ వర్డ్స్. ఈ యొక్క వర్డ్కి ఇవి బ్యాక్ ఉన్నాయి, అంతేగాని వీటికి బ్యాక్న డజ్ లేదు సార్. ఓకే, కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనము ఐ లవ్ యూ అని మనం చెప్పామనుకోండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాననే చెప్పాలి తప్ప నాకు నువ్వు ప్రేమించు లేక నాకు నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఈ భాష ఇవ్వదు సార్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ ఈస్ ద ఓన్లీ వన్ స్ట్రక్చర్ సార్. Whether the given sentence is in active voice or in passive voice, each and every sentence also starts with the subject only except 1 or 2 cases. Okay, so that is the method, that is the designing of the language. Okay, అలాగే ఇప్పుడు సపోజ్ అతడు ఇంగ్లీషు భాషను బోధించబడుచు ఉన్నాడు అన్నాం అనుకోండి, అతడు అని రాసాం కాబట్టి అతడు అనే చదవాలి. అతడికి ఇంగ్లీషు భాష బోధించబడుచు ఉన్నదని చెప్పామనుకోండి, అతడికి అనే చదవాలి. ఎందువలన ఇట్ ఈస్ ఎ రిటర్న్ లాంగ్వేజ్ సార్. రిటర్న్ లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా అక్కడ ఏదైతే ఉందో అది రాయాలి. నేను అని డిక్టేషన్ చెప్తే నాకు అని రాస్తే మార్కులు ఇవ్వం సార్. నేను అంటే నేనే, నాకు అంటే నాకే, బోత్ ఆర్ డిఫరెంట్ సార్. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ అన్ రిటర్న్ లాంగ్వేజ్, లిపి ఉన్నటువంటి భాష సార్. కాబట్టి లిపి ఉన్నటువంటి భాషలో మనం ఏది రాస్తే అదే చదవాలి. ఇప్పుడు సపోజ్ అతనికి ఇంగ్లీషు భాష బోధించబడుచు ఉన్నదని చెప్పాలనుకోండి, చెప్పాలంటే ఏం చెప్పాలో తెలుసండి, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ బీయింగ్ టాట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ బీయింగ్ టాట్ టు హిమ్. అంటే ఇంగ్లీష్ భాష అతనికి బోధింపబడుచు ఉన్నది అని చెప్పాలి సార్. అంతేగాని హీ ఈజ్ బీయింగ్ టాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి అతనికి ఇంగ్లీష్ భాష బోధించబడుచు ఉన్నదని మనం చెప్పకూడదు. వీ షుడ్ నాట్ సే, వీ షుడ్ నాట్ టీచ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ దట్ వెర్షన్ సార్. ఓకే, భారతీయ భాషలకి మరియు ఏ భాష నుంచి ఏ భాషను మనం బోధిస్తున్నాం అనేటువంటి దానికి ఉండేటువంటి లింకేజ్ అనేటువంటి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం మనకి ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క కాన్సెప్ట్ మొత్తం మీద భాష ఆధారపడి ఉంది సార్. అంటే ఇనీషియల్గా మనం భాషని పరిచయం చేసేటువంటి విధానంలో ఉండేటువంటి లోపం వలన ఇంటెలెక్చువల్ ఇంటెలిజెన్స్ ఆల్సో కెనాట్ స్పీక్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సార్. వాట్ ఈస్ ద నెసెసిటీ టు జాయిన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్? వాట్ ఈస్ ద నెసెసిటీ టు జాయిన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద మోటివేషన్ క్లాసెస్ ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ ఎంటైర్ ఎడ్యుకేషన్? మరి ఈ ఎడ్యుకేషన్ పీరియడ్లో, ఈ చదువుకున్నటువంటి కాలంలో ఏం నేర్చుకున్నాడండి సార్? ఇది కంప్లీట్ అయిన తర్వాత మరలా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి సార్? మరి ఈ మధ్యకాలంలో అతను రాసినటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా అతను ఏ విధంగా రాశాడు అనేటువంటి ఒక ఆలోచన ఒకసారి చేయండి సార్. 10 నిమిషాల్లో నేర్చుకోవాల్సినటువంటి ఒక ఎస్సేని 10 రోజులు నేర్చుకుంటున్నాడు సార్ ఒక విద్యార్థి. 10 నిమిషాలు ఎక్కడ, 10 రోజులు ఎక్కడ, అయినా కూడా అక్కడ క్లారిటీ లేదు సార్. డెఫినెట్గా మనం ఖచ్చితంగా క్లారిటీగా ఒక భాషని బోధించాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం సార్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను మన్నించండి, కానీ నేను చెప్పేటటువంటి కంటెంట్ అనేటువంటిది 100% పక్కా సార్. ఇట్ ఈస్ షూర్ దట్ ఐ ఆమ్ 100% పర్ఫెక్ట్. ఓకే, సో ఐ ఆమ్ నాట్ గివింగ్ ఎనీ ఛాన్స్ టు డినై వాట్ ద కాన్సెప్ట్ ఐ హ్యావ్ గివెన్ హియర్. Okay sir, so in this entire world any one of the person cannot oppose me on the basis of the teaching procedure of the concept of English language. It is my sincere content, sincere efforts. Please try to understand me. Okay, I am going to give you a very valuable information to the entire world through the my country, అవర్ కంట్రీ. ఓకే, భారతదేశం తరపున ప్రపంచానికి ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలగడానికి నేను నిర్ణయించుకున్నాను, ఇస్తాను కూడా సార్. దిస్ ఈజ్ మై లైఫ్ అంబిషన్ సార్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు దిస్ వన్. ఓకే, సో నాకు మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవం ఉపాస్మహే.